ఓం శరవణభవాయ నమః. ప్రియమైన భక్తులారా, మన ఛానెల్లో ఇప్పటివరకు శ్రీ మురుగన్ స్వామి మహిమలను తెలియజేసే ఎన్నో దివ్య చరిత్రలను తెలుసుకున్నాము. పళని మురుగన్ మహిమ, పళముదిర్చోలై క్షేత్ర విశేషాలు, అలాగే మురుగన్ స్వామికి సంబంధించిన మరెన్నో పవిత్ర ఆలయాల గురించి పురాణాల ఆధారంగా తెలుసుకున్నాము. ఈ రోజు నుంచి మరో అద్భుతమైన దివ్య ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. మురుగన్ స్వామి యొక్క ఆరుపడై వీడు అనే 6 మహా పవిత్ర క్షేత్రాలలో మొదటిగా భావించబడే తిరుప్పరంకుండ్రం మురుగన్ స్వామి దివ్య చరిత్రను తెలుసుకుందాం. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది దేవతలకు ఆశను ఇచ్చిన పవిత్ర భూమి. మురుగన్ స్వామి వీరత్వం, దైవకృప, ధర్మరక్షణ, అలాగే దేవసేన దేవితో జరిగిన దివ్య కళ్యాణానికి సాక్ష్యంగా నిలిచిన మహాపుణ్యక్షేత్రం. ఈ దివ్య చరిత్రలో మురుగన్ స్వామి అవతారం వెనుక ఉన్న కారణం ఏమిటి? దేవతలు ఎందుకు పరమశివుని ఆశ్రయించారు? శూరపద్ముడి అహంకారం ఎలా పెరిగింది? ధర్మాన్ని కాపాడటానికి మురుగన్ స్వామి ఎలా అవతరించారు? ఈ అద్భుతమైన సంఘటనలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా, భక్తి శ్రద్ధలతో తిరుప్పరంకుండ్రం మురుగన్ స్వామి దివ్య చరిత్ర పార్ట్ 1ను ప్రారంభిద్దాం. ఓం శరవణభవాయ నమః. తిరుప్పరంకుండ్రం మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 1. శీర్షిక: దేవతలను రక్షించడానికి మురుగన్ అవతారం ఎందుకు జరిగింది? ఈ విశ్వంలో ధర్మం బలహీనపడిన ప్రతిసారి, అధర్మాన్ని అంతం చేయడానికి పరమాత్మ కొత్త రూపంలో అవతరిస్తాడు. అలాంటి దివ్య అవతారాలలో ఒకటి శ్రీ మురుగన్ స్వామి అవతారం. ఎంతో కాలం క్రితం శూరపద్ముడు, అతని సోదరులు సింహముఖుడు మరియు తారకాసురుడు ఘోర తపస్సు చేసి పరమశివుని నుంచి అపారమైన వరాలను పొందారు. మొదట వారు ధర్మాన్ని పాటించినా, కొంతకాలానికి అహంకారంతో దేవతలను, ఋషులను, సాధారణ ప్రజలను హింసించడం ప్రారంభించారు. దేవేంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు. దేవలోకం భయంతో వణికిపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి. ఋషులు అడవుల్లో కూడా ప్రశాంతంగా తపస్సు చేయలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్లి పరమశివుడు, పార్వతీదేవిని ప్రార్థించారు. మహాదేవా, మా శక్తి సరిపోవడం లేదు. శూరపద్ముడి అహంకారం రోజురోజుకు పెరుగుతోంది. లోకాన్ని రక్షించండి అని దేవేంద్రుడు వేడుకున్నాడు. పరమశివుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, సమయం ఆసన్నమైంది. ధర్మాన్ని స్థాపించడానికి నా శక్తి కొత్త రూపంలో అవతరిస్తుంది అని అన్నారు. ఆ వెంటనే శివుని 3వ నేత్రం నుంచి 6 దివ్య అగ్నికణాలు వెలువడ్డాయి. అగ్నిదేవుడు, వాయుదేవుడు వాటిని పవిత్రమైన శరవణ పొయ్గై అనే దివ్య సరస్సుకు తీసుకెళ్లారు. ఆ 6 అగ్నికణాలు 6 శిశువులుగా మారాయి. వారిని కృత్తికా దేవతలు ప్రేమతో పెంచారు. ఆ వార్త విని పార్వతీదేవి అక్కడికి వచ్చి ఆ 6 శిశువులను తన హృదయానికి హత్తుకుంది. వెంటనే ఆ 6గురు ఒకే దివ్య రూపంగా మారి, 6 ముఖాలు, 12 చేతులతో ప్రకాశించే షణ్ముఖుడు, శ్రీ మురుగన్ స్వామి అవతరించాడు. దేవలోకమంతా ఆనందంతో మార్మోగిపోయింది. దేవతలకు మళ్లీ ఆశ చిగురించింది. ఇక అధర్మానికి అంతం సమీపించింది అని అందరూ సంబరపడిపోయారు. కానీ, మురుగన్ స్వామి చిన్న వయస్సులోనే దేవసేనకు సేనాధిపతిగా ఎలా నియమితుడయ్యాడు? పార్వతీదేవి ఆయనకు ఇచ్చిన దివ్యవేల్ వెనుక రహస్యం ఏమిటి? ఆ ఆసక్తికరమైన కథను పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓం శరవణభవాయ నమః. తిరుప్పరంకుండ్రం మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 2. శూరపద్ముడితో మహాయుద్ధం. ఓం శరవణభవాయ నమః. గత భాగంలో, శూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు దేవతలను ఎలా హింసించారో, దేవతల ప్రార్థనతో పరమశివుని దివ్యశక్తి నుంచి శ్రీ మురుగన్ స్వామి ఎలా అవతరించారో తెలుసుకున్నాము. ఇప్పుడు కథను కొనసాగిద్దాం.
మురుగన్ స్వామి యవ్వనంలోనే అపారమైన తేజస్సుతో ప్రకాశించారు. ఆయనను చూసిన దేవతలందరికీ మళ్ళీ ధైర్యం కలిగింది. అప్పుడు దేవేంద్రుడు నమస్కరిస్తూ, స్వామీ, మా దేవలోకాన్ని రక్షించండి. శూరపద్ముడి అహంకారానికి అంతం చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు పార్వతీదేవి తన దివ్యశక్తితో రూపొందిన పవిత్ర వేల్ను మురుగన్ స్వామికి అందిస్తూ ఇలా అన్నారు. కుమారా, ఈ దివ్య వేల్ కేవలం ఒక ఆయుధం కాదు. ఇది ధర్మాన్ని కాపాడే జ్ఞానశక్తి. దీని ద్వారా అధర్మాన్ని నాశనం చేసి, లోకానికి శాంతిని ప్రసాదించు. మురుగన్ స్వామి తల్లి ఆశీర్వాదం తీసుకుని దేవసేనలకు నాయకుడిగా యుద్ధానికి బయలుదేరారు. శూరపద్ముడు తన సింహాసనంపై నవ్వుతూ, ఒక యువకుడు నన్ను ఓడిస్తాడా? దేవతలకు ఇంకెవరూ దొరకలేదా? అని అహంకారంగా అన్నాడు. మురుగన్ స్వామి ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. శూరపద్మ, అహంకారం ఎప్పటికీ నిలవదు. ధర్మాన్ని అణచివేసిన ప్రతి ఒక్కరూ తమ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. చివరిసారి చెబుతున్నాను, ధర్మమార్గంలోకి తిరిగి రా. కానీ శూరపద్ముడు వినలేదు. వెంటనే యుద్ధభూమి గర్జనలతో మార్మోగిపోయింది. దేవతలు ఒకవైపు, అసురసేనలు మరోవైపు నిలిచాయి. ఆకాశమంతా శంఖధ్వనులు, డంకాల నాదాలతో నిండిపోయింది. మురుగన్ స్వామి ముందుగా తారకాసురుడితో యుద్ధం చేసి అతని అహంకారాన్ని అంతం చేశారు. తరువాత సింహముఖుడు భీకరరూపంలో దాడి చేసినా, మురుగన్ స్వామి దివ్యశక్తికి తట్టుకోలేక ఓడిపోయాడు. చివరగా శూరపద్ముడు తన మాయాశక్తులతో ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతంలా మారాడు. సముద్రంలా విస్తరించాడు. భయంకర జంతువుల రూపాలు కూడా ధరించాడు. కానీ ప్రతి మాయను మురుగన్ స్వామి తన జ్ఞానశక్తితో ఛేదించారు. చివరకు శూరపద్ముడు ఒక మహా వృక్షరూపం ధరించాడు. అప్పుడు మురుగన్ స్వామి తన దివ్య వేల్ను ప్రయోగించారు. ఆ వేల్ ఆ వృక్షాన్ని రెండుగా చీల్చింది. పురాణ పరంపర ప్రకారం, ఆ రెండు భాగాలలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారాయి. శూరపద్ముడు తన తప్పును గ్రహించి మురుగన్ స్వామి శరణు కోరాడు. కరుణామూర్తి అయిన మురుగన్ స్వామి అతన్ని పూర్తిగా నాశనం చేయకుండా, నెమలిని తన వాహనంగా, కోడిపుంజును తన పతాక చిహ్నంగా స్వీకరించారు. ఈ సంఘటన మురుగన్ స్వామి కేవలం వీరుడే కాదు, శరణు కోరిన వారిపై అపార కరుణ చూపే దయామూర్తి అని తెలియజేస్తుంది. దేవతలందరూ ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. దేవేంద్రుడు నమస్కరిస్తూ, స్వామీ, మీరు ధర్మాన్ని కాపాడి, మాకు మళ్ళీ దేవలోకాన్ని ప్రసాదించారు అని కృతజ్ఞతలు తెలిపాడు. కానీ, ఈ మహా విజయానంతరం దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను మురుగన్ స్వామికి ఎందుకు వివాహం చేశాడు? ఆ దివ్య కళ్యాణం తిరుప్పరంకుండ్రంలోనే ఎందుకు జరిగింది? ఆ అద్భుతమైన దివ్య చరిత్రను పార్ట్ 3లో తెలుసుకుందాం. ఓం శరవణభవాయ నమః. తిరుప్పరంకుండ్రం మురుగన్ దివ్య చరిత్ర, పార్ట్ 3. దేవసేన కళ్యాణం తిరుప్పరంకుండ్రం మహిమ. ఓం శరవణభవాయ నమః. గత భాగంలో, శ్రీ మురుగన్ స్వామి శూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురులను జయించి ధర్మాన్ని పునరుద్ధరించిన దివ్య చరిత్రను తెలుసుకున్నాము. దేవతలందరూ ఆనందోత్సాహాలతో మురుగన్ స్వామిని స్తుతించారు. యుద్ధం ముగిసిన తర్వాత దేవేంద్రుడు తన భార్య శచీదేవితో కలిసి మురుగన్ స్వామి సన్నిధికి వచ్చి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. స్వామీ, మీ అనుగ్రహం వల్ల దేవలోకం మళ్ళీ శాంతిని పొందింది. మా ప్రాణాలను, మా గౌరవాన్ని, మా లోకాన్ని మీరు రక్షించారు. మీకు మా కృతజ్ఞతను ఎలా తెలియజేయాలో మాకు తెలియడం లేదు అని వినయంగా అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ ఒకే మాట చెప్పారు. దేవసేనాధిపతి అయిన మురుగన్ స్వామికి దేవేంద్రుని కుమార్తె దేవసేనను వివాహం చేస్తే, అది దేవలోకానికి శాశ్వత మంగళాన్ని ప్రసాదిస్తుంది.
ఈ మాటలను విన్న దేవేంద్రుడు సంతోషంతో తన కుమార్తె దేవసేనను మురుగన్ స్వామికి వివాహం చేయాలని సంకల్పించాడు. ఆ శుభవార్త కైలాసానికి చేరింది. పరమశివుడు, పార్వతీదేవి ఆశీర్వాదాలతో వివాహ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, కిన్నరులు అందరూ తిరుప్పరంకుండ్రం కొండపైకి చేరుకున్నారు. ఆ కొండ దివ్య కాంతులతో ప్రకాశించింది. దేవలోకం భూమిపైకి దిగివచ్చినట్లుగా ఆ ప్రాంతం అలంకరించబడింది. బ్రహ్మదేవుడు మంత్రోచ్చారణల మధ్య వివాహ కర్మలను నిర్వహించగా, మహావిష్ణువు, పరమశివుడు, పార్వతీదేవి, మహాలక్ష్మి, సరస్వతీదేవి మరియు దేవతలందరూ ఆ దివ్య కళ్యాణానికి సాక్షులుగా నిలిచారని పురాణ పరంపర చెబుతుంది. మంగళ వాద్యాలు మోగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆనంద నినాదాల మధ్య శ్రీ మురుగన్ స్వామి దేవసేన దేవిని పాణిగ్రహణం చేశారు. ఈ దివ్య వివాహం జరిగిన పవిత్ర స్థలమే తిరుప్పరంకుండ్రం. అందుకే ఈ క్షేత్రం మురుగన్ స్వామి ఆరుపడై వీడులలో మొదటి క్షేత్రంగా అత్యంత గౌరవాన్ని పొందింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రాచీన గుహాలయంగా ప్రసిద్ధి చెందింది. కొండను తొలిచి నిర్మించిన ఈ ఆలయంలో మురుగన్ స్వామి దేవసేనతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. భారతదేశంలో మురుగన్ స్వామి వివాహ మహిమతో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా వివాహ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, దాంపత్య ఆనందం, సంతాన భాగ్యం కోసం ప్రార్థిస్తారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థించిన వారి కోరికలను మురుగన్ స్వామి అనుగ్రహిస్తారనే విశ్వాసం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే తిరుప్పరంకుండ్రం ఆలయంలో ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నాయి. ఈ గుహాలయం ఎలా నిర్మించబడింది? ఇక్కడి దేవతా విగ్రహాల ప్రత్యేకత ఏమిటి? ఈ క్షేత్రంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఆ అద్భుతమైన విశేషాలను తిరుప్పరంకుండ్రం మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 4లో తెలుసుకుందాం. ఓం శరవణభవాయ నమః. తిరుప్పరంకుండ్రం మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 4. ఆలయ విశేషాలు, గుహాలయ రహస్యాలు, నేటి పూజా సంప్రదాయాలు. ఓం శరవణభవాయ నమః. ప్రియమైన భక్తులారా, గత 3 భాగాల్లో శ్రీ మురుగన్ స్వామి దివ్య అవతారం, శూరపద్మాసురుడితో జరిగిన మహాయుద్ధం, అలాగే దేవసేన దేవితో తిరుప్పరంకుండ్రంలో జరిగిన దివ్య కళ్యాణం గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఈ దివ్య చరిత్రలో చివరి భాగంగా తిరుప్పరంకుండ్రం ఆలయ విశేషాలు, గుహాలయ మహిమ, నేటి పూజా సంప్రదాయాలు మరియు భక్తులకు కలిగే అనుగ్రహాల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని మధురై నగరానికి సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం, మురుగన్ స్వామి ఆరుపడై వీడులలో మొదటి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా ఈ క్షేత్రం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక ప్రాచీన గుహాలయం. కొండను తొలిచి నిర్మించిన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన శిలా ఆలయాలలో ఒకటిగా భావించబడుతుంది. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే సహజమైన చల్లదనం, ప్రశాంతత, భక్తి భావం ప్రతి ఒక్కరిని ఆవరించేస్తాయి. పురాణ సంప్రదాయం ప్రకారం, శూరపద్ముడిపై విజయం సాధించిన తరువాత మురుగన్ స్వామి దేవసేన దేవిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని దివ్య కళ్యాణ క్షేత్రంగా కూడా భక్తులు గౌరవిస్తారు. ఈ ఆలయంలో మురుగన్ స్వామి దేవసేన దేవితో కలిసి దర్శనమివ్వడం విశేషం. అందువల్ల వివాహం ఆలస్యమవుతున్నవారు, మంచి జీవిత భాగస్వామి కోసం ప్రార్థించేవారు, కుటుంబంలో ఐక్యత కోరుకునేవారు ప్రత్యేక భక్తితో ఇక్కడికి వస్తారు. తిరుప్పరంకుండ్రంలో జరిగే స్కంద షష్ఠి, వైకాసి విశాఖం, తైపూసం, పంగుని ఉత్తిరం వంటి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ రోజుల్లో ఆలయం భక్తి గీతాలు, వేద మంత్రాలు,
మంగళ వాద్యాలతో మారుమోగిపోతుంది. భక్తులు ముఖ్యంగా పాలు, పంచామృతం, పుష్పాలు, కవడి సమర్పించి మురుగన్ స్వామిని ఆరాధిస్తారు. చాలామంది తమ మొక్కులు నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా కవడి తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు విశ్వసించే ఫలితాలలో ముఖ్యమైనవి: వివాహ ప్రాప్తి, కుటుంబ శాంతి, దాంపత్య సౌఖ్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, అడ్డంకుల నివారణ, విద్య, ఉద్యోగం, జీవన పురోగతి కోసం దైవానుగ్రహం, భక్తి, జ్ఞానం, మనశ్శాంతి. అయితే ఒక విషయానికి గుర్తుంచుకోవాలి: ఈ ఫలితాలు భక్తుల విశ్వాసం మరియు క్షేత్ర పరంపరలో చెప్పబడే విశేషాలు. భక్తి, సత్సంకల్పం, ధర్మమార్గంలో నడవాలనే మనసుతో ప్రార్థించడం ఈ క్షేత్ర సందేశం. తిరుప్పరంకుండ్రం మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, అహంకారం చివరకు ఓడిపోతుంది, ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. శక్తి కంటే వినయం గొప్పది, విజయానికి కంటే దైవభక్తి గొప్పది. ఇలా తిరుప్పరంకుండ్రం మురుగన్ స్వామి దివ్య చరిత్ర మనకు వీరత్వం మాత్రమే కాదు, కరుణ, వినయం, ధర్మం, కుటుంబ విలువలు మరియు భక్తి యొక్క మహత్తును కూడా బోధిస్తుంది. ఈ 4 భాగాల దివ్య చరిత్రను శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరిపై శ్రీ మురుగన్ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఓం శరవణభవాయ నమః. వేల్ వేల్ వేర్రి వేల్. మురుగా హరోహర. తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయానికి ఎలా వెళ్ళాలి? తిరుప్పరంకుండ్రం మురుగన్ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరానికి సమీపంలో ఉంది. ఇది శ్రీ మురుగన్ స్వామి ఆరుపడై వీడులలో మొదటి పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.